ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరొకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరున్నారని, ఆయన కృప మిమ్మల్ని మీ కుటుంబాల్లో నడిపిస్తుందని నమ్ముతున్నాను. ప్రతిరోజు వాగ్దానాన్ని వినండి, ప్రార్థించండి, దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండండి. ఎందుకంటే శరీరాహారం లేకపోతే ఏ విధంగా శరీరం బలహీనమైపోతుందో, అదేవిధంగా ఆత్మీయ ఆహారం లేకపోతే, వాక్యం లేకపోతే, ప్రార్థన లేకపోతే ఆత్మ కూడా బలహీనమైపోయి దేవునికి దూరం అయిపోయి సాతానుకు దగ్గరై వేదనలో మునిగిపోవడం జరుగుతుంది. అందువల్ల దేవునితో దగ్గరగా ఉండండి, ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉండండి. శ్రమైన, శోధనైనా, కరువైన, కన్నీళ్ళైనా, ఏదైనా దేవుని విడిచిపెట్టకండి. ప్రతి సందర్భంలో ఆయనను గట్టిగా పట్టుకోండి. మీరు దేవునికి ఎంత దగ్గరగా ఉంటారో అన్ని అద్భుతాలు ఆత్మీయంగా, శారీరకంగా కూడా మీరు పొందుకొని అనేక మందికి ఒక మోడల్గా మీరు నిలవబడతారో ఆ విధంగా దేవుడు మిమ్మల్ని చెయ్యాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. వాగ్దానం వింటున్న మీరు కూడా తప్పకుండా కామెంట్స్ అన్ని మీకు అనుకూలమైతే చదవండి. అందరి కొరకు మనం వాక్యం చివరిలో కలిసి ప్రార్థించేద్దాం. మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరాలి, ఆయన హస్తాన్ని కదపాలి, ఆయనే దిగివచ్చి అందరి జీవితాలు అద్భుతాలు చేయాలి. కాబట్టి ఏ సమస్యలో ఉన్న చివరి ప్రార్థనలు ఏకీభవించండి, పరిశుద్ధాత్మ కార్యములు పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనము. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. ఆమేన్. చూడండి, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. మీరు ఏ విషయాన్ని గురించి భయపడకండి, నమ్మిక మాత్రం ఉంచండి, నాకు అప్పగించండి మీ ప్రతి పనిని, నేను చూసుకుంటానని చెప్తున్నాడు. దేవునికి అనేకమైన మార్గములున్నాయి. ఆయనకు అసాధారణమైన, అపరిమితమైన మార్గాలున్నాయి. అవి మన ఊహకు అందనివి, మన పరిమితులకు మించినవి. మన జీవితంలో ఒక్క మార్గం మూసుకొని పోతే 7 మార్గములు తెరుస్తాడాయన. ఒకవేళ 7 మార్గములు మూసుకుపోతే 100 మార్గాలు తెరుస్తాడాయన. ఆయన నీ స్థితిగతులన్నిటిని కూడా చూచుకొనడానికి సమర్థుడు. అబ్రహాం అదే నమ్మాడు. అబ్రహాము ఆ మాట ఎప్పుడు చెప్తున్నాడో మనం పరిశీలిస్తే ఆదికాండం 22వ అధ్యాయం మొదటి నుండి మనం చదివితే దేవుడు అబ్రహాంతో చెప్పాడు, నీ ఏకైక కుమారుని బలిగా అర్పించాని. వెంటనే అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి పనివారిని తీసుకొని, కట్టెలు తీసుకొని దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళాడు. తరువాత పనివారితో చెప్తున్నాడు, మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పాడు. ఎంత విశ్వాసమో చూడండి. తర్వాత కుమారుని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు కుమారుడు అడుగుతున్నాడు, నా తండ్రి, నిప్పులున్నాయి, కట్టెలున్నాయి, కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని. అప్పుడు అబ్రహాం మరలా తన కుమారుడితో చెప్తున్నాడు, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాడు. ఈ విధంగా చెప్పిన తర్వాత ఇస్సాకును కట్టెలపై పెట్టాడు. బలిగా అర్పిస్తూ ఉండగా అబ్రహామా చిన్నవాని మీద చెయ్యి వెయ్యొద్దని దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు కనబడింది. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలుని పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాడు. అప్పుడు అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. అందును బట్టి ఇప్పటి వరకు కూడా యెహోవా పర్వతం మీద చూచుకొనునని అది చెప్పబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము కార్యం జరిగిన తర్వాత ఈ మాట చెప్పలేదు, కానీ తను బయలుదేరి కొండ దగ్గరికి వచ్చినప్పుడే తన పరివారితో చెప్తున్నాడు, నేను నా కుమారుడు బయలుదేరి వెళ్ళి దహనబలి అర్పించి తిరిగి వస్తామని. కుమారుడు అడిగినప్పుడు చెప్తున్నాడు, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనునా అని. ఎంతగా విశ్వసించాడు అంటే
అబ్రహాము యొక్క విశ్వాసము తన క్రియల్లో కనబడుతుంది, తన మాటల్లో కనబడుతుంది, తన పనుల్లో కనబడుతుంది, తన ఆలోచనలో కనబడుతుంది, తన చూపుల్లో కనబడుతుంది. అబ్రహాము కేవలము మాటలతోనే విశ్వసించలేదు, కానీ విశ్వాసాన్ని ప్రతి విషయంలో కూడా కనపరిచాడు. నమ్మాడు కాబట్టే దేవుని మహిమ చూచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా చూచుకునును అని చెప్పిన అబ్రహాము జీవితంలో దేవుడే చూసుకున్నాడు. అవును, ఆయన నమ్మిన వారందరి జీవితాల్లో కూడా ఆయనే చూసుకుంటాడు ప్రతి విషయాన్ని. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనంలో యేసుప్రభువు లాజరు యొక్క సహోదరులతో చెప్తున్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు అని. నిజమే, ఈరోజు ఈ మాటలు వింటున్న నీతో కూడా ప్రభు అదే చెప్తున్నాడు, నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావని. ఆనాడు అబ్రహాము నమ్మాడు, దేవుని మహిమను చూచాడు. దేవుడే చూసుకున్నాడు అబ్రహాము యొక్క కష్టాన్ని, అబ్రహాము యొక్క బాధను, అబ్రహాము హృదయంలో ఉన్న కన్నీటిని, అబ్రహాము పడుతున్న మానసిక వ్యధను దేవుడే చూసుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీవే మానసిక వ్యధిలో ఉన్నావో, ఏ కలవరంతో ఉన్నావో, ఏ బాధతో ఉన్నావో, నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావో, నీ ప్రతి పరిస్థితిని ఆయనే చూసుకుంటారు. యేసుప్రభువారు లాజరు సమాధి దగ్గరకు వెళ్ళి రాయిని దొర్లించండి అన్నప్పుడు లాజరు సహోదరి అయిన మార్తా అంటుంది, ప్రభువా, అతడు చనిపోయి 4 రోజులైంది, ఇప్పటికీ వాసన కొడతాడు, అందువల్ల రాయి తీయొద్దయ్యా అని అంటుంది. అప్పుడు ప్రభు మార్తతో అంటున్నారు, నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావు, అపనమ్మకం ఉంచొద్దు, అపనమ్మక మాటలు మాట్లాడొద్దు, అపనమ్మకంతో నీవు ఆలోచించొద్దు, నమ్మితే నీవు అద్భుతం చూడబోతున్నావని ప్రభు చెప్పి అద్భుతకరంగా చనిపోయిన లాజరును తిరిగి లేవనెత్తారు. ఈరోజు ప్రభు నీతో కూడా అదే చెప్తున్నారు, నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావని. నీ నమ్మిక నీ మాటల్లో కనబడాలి, నీ నమ్మిక నీ క్రియల్లో కనబడాలి, నీ నమ్మిక నీ ఆలోచనలో కనబడాలి, నీ నమ్మిక నీ ప్రతి కదలికలో కూడా కనిపించాలి. అంతగా నువ్వు నమ్మితే దేవుని మహిమ నువ్వు తప్పక చూస్తావు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అందువల్ల ఏ పరిస్థితి గుండా నువ్వు ప్రయాణిస్తూ ఉన్నా యెహోవా ఈరే నాకున్నారు, యెహోవా చూచుకొనును, ఆయన నా జీవితాన్ని చూసుకుంటాడు, ఆయన నా బిడ్డలను చూసుకుంటాడు, ఆయన నా భవిష్యత్తును చూసుకుంటాడు, ఆయన నా ఉద్యోగ పరిస్థితులను చూసుకుంటాడు, ఆయన నా వ్యాపారాన్ని చూసుకుంటాడు, నాకు కలిగిన సమస్తాన్ని ఆయన చూసుకుంటాడు. నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను, నేను ఆయన చేతులకు అప్పగించాను, ఇక నాకు భయం లేదు, ఆయనే చూసుకుంటారని నీవు విశ్వసించు, ప్రార్థించు. అబ్రహాము నమ్మి వెళ్ళాడు, దేవుడు ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు అక్కడ ఒక పొట్టేలును. ఆ అద్భుతాన్ని అబ్రహాము ఊహించి ఉండడు, కానీ దేవుడు చూసుకుంటాడు. ఆయన ఏ మార్గంలో చూసుకుంటాడో నాకు తెలియదు, ఆయన అసాధారణమైన కార్యములు నా జీవితంలో జరిగిస్తాడు. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఈ విషయాన్ని ఆయన చూసుకుంటాడు. ఆయన ఏ మార్గంలోనైనా నాకు సహాయం చేస్తాడు, ఆయన చూసుకుంటాడనే ఒక్క విశ్వాసంతో అబ్రహాము ఆ కొండపైకి వెళ్ళాడు. అబ్రహాం ఏదైతే నమ్మాడో అదే అబ్రహాము జీవితంలో జరిగింది. ఈరోజు నీవేదైతే నమ్ముతున్నావో, దేని విషయాన్ని దేవుడు చూసుకుంటాడని ఆయనకు అప్పగిస్తున్నావో, తప్పక ఆయన చూసుకుంటాడు. నువ్వు భయపడొద్దు. యెహోవా ఈరేగా ఆయన నీకు ఉండబోతున్నాడు. నీకేమీ లేకపోయినా, ఎవరూ లేకపోయినా ఆయన నీకున్నాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డాను, దేవుడు నాతో మాట్లాడాడు అన్నవారు ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినమును మాకు ఇచ్చారు. ఈరోజు నేను స్తుతించే గొప్ప భాగ్యమును మరలా దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి. యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును అనే మాటని ఈరోజు మాకు అనుగ్రహించారు. అవును తండ్రి, ఈరోజు ఏ ఆధారం లేని బిడ్డలు ఎంతమంది ఉన్నారో, ఎంతమంది మోకరించారో, వారికి ఆధారంగా నీవున్నావు, వారిని చూచేవాడవుగా నీవున్నావు, వారిని లేవనెత్తేవాడవుగా నీవున్నావు. ఇక భయపడక్కర్లేదయ్యా. ఈ వాగ్దానాన్ని విశ్వసించడానికి ప్రతి బిడ్డకు శక్తినివ్వండి. నా దేవుడు నాకున్నాడు, ఆయన చూసుకుంటాడు నా ప్రతి పరిస్థితిని, ఆయన చూసుకుంటాడు నా భవిష్యత్తునని హృదయపూర్వకంగా విశ్వసించి ప్రతి విషయాన్ని నీకు అప్పగించడానికి సహాయం చేయండి. మా ఆత్మీయ కుటుంబములు ప్రతి ఒక్కరిని చేతిలో పెడుతున్నానయ్యా. అందరి జీవితాల్లో యెహోవా ఈరేగా ఉండండి. అందరి జీవితాల్లో వారి ప్రతి పరిస్థితిని మీరు చూసుకోండి. వారికి ఎప్పుడు ఏది కావాలో మీరు అనుగ్రహించండి అయ్యా. ఏ సమయంలో ఏది మీరు చేయాలో నీకు తెలుసు తండ్రి. మేము అడగక మునుపే మాకు అక్కరగా ఉన్నవేమో నీకు తెలుసు. కాబట్టి ఈరోజు ఎవరు ఏ అక్కర గుండా వెళ్తూ ఉన్నారో, ఎవరు ఏ భయంకర పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నా ఆశ్చర్యకరంగా మీరు వాటినన్నింటినీ కూడా దాటించి చక్కటి భవిష్యత్తును మీరు దయచేస్తున్నారు నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా అనేక మంది నీ ప్రియమైన బిడ్డలు కామెంట్స్ ద్వారా వారి ప్రతి పరిస్థితిని మాకు తెలియజేస్తున్నారు.
ప్రతి ఒక్కొక్కరిని నీ చేతిలో పెడుతున్నానయ్యా. ఎంతమంది సమాధానం లేక ఉన్నారు, ఎంతమంది పాపంలో ఉన్నారో, ఎంతమంది శాపగ్రస్తమైన మార్గం గుండా వెళ్తున్నారో, ఎంతమంది వ్యసనాలలో ఉన్నారో, ఎంతమంది నీకు దూరంగా ఉన్నారో, ఆత్మీయంగా మరల పడిపోతూ ఉన్నారో, ప్రతి ఒక్కరి జీవితంలో యెహోవా ఈరేగా ఉండండి తండ్రి. వారు ఎక్కడ పడిపోయారో అక్కడ లేవనెత్తండి అయ్యా. ఏ విషయంలో తప్పిపోతున్నారో తిరిగి లేవనెత్తండి. ప్రతి పాపము నుండి, వ్యసనము నుండి కూడా మీరు విడిపించండి తండ్రి. వారిని విడిపించడానికి మీకు మార్గములు అనేకమైనవి ఉన్నాయి తండ్రి. మీరు మాట్లాడండి, మీరు దర్శించండి. ప్రతి కుటుంబంలో రక్షణ కార్యములు జరిగించండి. ఎంతమంది భర్తల కొరకు ప్రార్థిస్తున్నారు, ఎంతమంది భార్యల కొరకు ప్రార్థిస్తున్నారు, ఎంతమంది బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నారో అద్భుతకరంగా రక్షణ, మారు మనసు మీరు దయచేయండి. రక్షణ కార్యములు జరిగించండి. వ్యాధితో మంచంపై ఉన్న వారందరినీ కూడా ముట్టండి, లేవనెత్తండి. ఆర్థిక బంధకాల్లో పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తండి. ధనాన్ని ఇతరుల చేతిలో నష్టపోయిన వారికి తిరిగి రెస్టోర్ చేయండి. గృహాలు కోల్పోయిన వారికి తిరిగి రెస్టోర్ చేయండి. పొలము కోల్పోయిన వారికి తిరిగి రెస్టోర్ చేయండి. బిడ్డలను కోల్పోయిన వారికి, భర్తను కోల్పోయిన వారికి, భార్యను కోల్పోయిన తండ్రి, ఏది కోల్పోయినా, దేనిని పోగొట్టుకున్న తిరిగి రెస్టోర్ చేయండి తండ్రి. నైనా అనేక మంది వరదల వల్ల అనేకమైన నష్టపోయారు తండ్రి. ప్రతి బిడ్డకు తిరిగి సమకూర్చండి నైనా. నష్టపోయిందంతా కూడా తిరిగి దయచేయండి దేవా. త్వరగా రికవరీ అవ్వడానికి సహాయం చేయండి తండ్రి. ప్రతి అవసరతను తీర్చండి. కోర్టు కేసెస్లో ఉన్న వారిని విడిపించండి తండ్రి. పొలం సమస్యలను విడిపించండి, ఇంటి సమస్యలను విడిపించండి, ఉద్యోగ సమస్యలను విడిపించండి, వ్యాపారాలను అభివృద్ధి చేయండి. వ్యవసాయంలో నష్టపోయిన వారందరినీ కూడా తిరిగి లేవనెత్తండి. ప్రతి గర్భంలో తాకడనైనా అద్భుతం చేయండి. ప్రతి కుటుంబంలో వివాహాలు జరిగించండి అయ్యా. స్వంత గృహాలు లేని బిడ్డలందరికీ స్వంత గృహాలు దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న వారిని ప్రత్యేకంగా నీ చేతిలో పెడుతున్నాను తండ్రి. ప్రతిదీ కూడా మీరు సమకూర్చి జరిగించండి, కంప్లీట్ చేయండి అయ్యా. ఇతర దేశాల్లో ఉండి వాక్యం వింటున్న ప్రతి బిడ్డని చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. వారు చేసే ప్రతి పని మీరు దీవించండి. బలం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. తిరిగి స్వదేశానికి వచ్చేంత వరకు కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి. ప్రత్యేకంగా గర్భంతో ఉన్న బిడ్డలందరినీ అప్పగించుకుంటున్నాను. సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఈరోజు పుట్టిన రోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారు చేసే ప్రతి పనిని మీరు చూసుకోండి అయ్యా. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండండి అయ్యా. వారు ప్రారంభించే ప్రతి పనిని మీరు సఫలపరచండి తండ్రి. వారి ఆలోచనలు యావత్తును సఫలపరిచి ఈ రోజంతా జయకరంగా ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, అబ్రహాం చెప్తూ ఉన్నాడు, యెహోవా ఈరే నా అద్భుతాన్ని దేవుడు చూసుకుంటాడని. అదేవిధంగా దేవుడు చూసుకున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని కూడా, నీ అద్భుతాన్ని దేవుడు చూసుకుంటాడు. ఆయనకు అప్పగించండి, నమ్మి ప్రార్థించండి. నమ్మిన వారందరూ ఆమెనని కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. ప్రతిరోజు అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్ముళ్ళు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.